ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాం. ఇప్పుడు హైడ్రా పేరుతో వచ్చి తమ కలల సౌధాన్ని కూల్చివేస్తామంటే కన్నీరు మున్నీరవుతూ శాపనార్థాలు పెడుతున్నారు మహిళలు. మూసీ పరివాహక ప్రాంతమైన చైతన్యపురి డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్, ద్వారకాపురి, భవానీనగర్ ప్రాంత కాలనీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా ఇప్పుడు వచ్చి తమ ఇళ్లను ఎప్పుడు కూల్చివేస్తుందో అనే భయంతో గడుపుతున్నామని రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మహిళలు. ఆక్రమించి ఇల్లు నిర్మించుకోలేదని, రిజిస్ట్రేషన్ చేసుకొని కష్టపడి డబ్బులతో కొనుక్కున్నామని, వాటిని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక పేద ప్రజలపై పడ్డారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్న ప్రభుత్వం చెప్తోంది. కానీ 5 నెలలు డబుల్ బెడ్రూమ్ లో నివాసం ఉండి చూపెట్టాలని కాలనీ వాసులు నాయకులను డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇండ్లను వదిలిపెట్టి వెళ్లేదే లేదని, ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు దిగవద్దని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి గాని మనం గెలిపించుకుంది ఎందుకంటే ఒక మార్పు రావాలని గెలిపించుకున్నాం గానీ మనకి ఇట్లా చేస్తారని కాదు. ఒక అవేర్నెస్ లేదు. యాక్చువల్ గా ఫస్ట్ చెప్పాలంటే జనాల్లో ఒక భయం తెప్పించినాడు. దొంగచాటుతనం. మీడియాకు ఒకటి చెప్తున్నాడు, చేసే పని వేరు. ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ లేదు. 4 నెలల కింద చేశాడంట, వచ్చారు వాళ్ళంతటా వాళ్ళు పోలీసు వాళ్ళు రావడం ఏంటండి? యాక్చువల్ గా కరెంట్ బిల్లులు ఎవరు తీసుకుంటారు? కరెంట్ బిల్లులు వచ్చి మేము కరెంట్ బిల్లులు తీసుకుంటున్నామని అందరం ఆయన ఏదో మంచి చేస్తాడని ఇస్తే సర్వే అంట వస్తున్నారు, దొంగచాటంగా చేస్తున్నారు. దొంగచాట సుందరీకరణం చేయాలంటే ఆయనకి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే మూసీకా మీరు చూడండి, పర్ఫెక్ట్ గా చూడండి, చాలా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి ప్రైవేట్ ల్యాండ్ లోకి వచ్చేసి ఇది ప్రైవేటు. యాక్చువల్ గా తను చెప్పింది ఏంటంటే అపార్ట్మెంట్లని ఈ పని వర్క్ చేసుకున్న వాళ్ళ బిల్డింగ్స్ మేము పుట్టుకోము, ఓన్లీ రేకులే ముట్టుకుంటున్నాం, మేము బిల్డింగ్స్ టచ్ చేయట్లేదని మీడియాకి చెప్తున్నాడు. మీడియాకి చేసేది ఒకటి, తను చేసేది ఒకటి. అంత రాంగ్ స్టేట్మెంట్, రాంగ్. నిన్న పొన్నం గారు కూడా మాట్లాడతాడు, మేము హైడ్రాన్ ముట్టుకుంటున్నాం అన్నప్పుడు సర్వే ఎందుకు చేస్తున్నారు? బఫర్ జోన్ అని ఎందుకు పెట్టారు మీరు? యాక్చువల్ బఫర్ జోన్ గురించి మాట్లాడండి. ఎంఆర్ఓ రావాలి, అందరు వచ్చి మాకు చెప్పాలి. మీరు దొంగచాటంగా బండిలు వేసుకొని మిలిటరీని పెడుతున్నారు. మీరు అంత భయం ఉన్న వాళ్ళు మిలిటరీని ఎందుకు టచ్ చేస్తున్నారు? 5 మంది 6 మంది మిలిటరీ ఎందుకు వస్తున్నారు? ఎందుకు దొంగచాటంగా సంబాలకేసారు? డేర్ ఉండి అన్ని డేర్లు ఉంటే డైరెక్ట్ చెప్పండి. ఆయన మేము ఇయ్యము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఒక్కొక్కరు కష్టపడి రూపాయి అన్ని బ్యాంకులో లోన్స్ ఉన్నాయండి, కట్టలేదు. ఇప్పుడు బ్యాంక్ లోన్ ఎవడు కట్టాలి? నువ్వు వెళ్ళు అంటున్నావు. నువ్వు ఇచ్చేది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ మీద నెడుతున్నావు. యాక్చువల్గా చెప్తున్నా అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది మీకోసం, ఆల్రెడీ వాళ్ళు చేసిన ఇది ప్రాజెక్ట్ అంటున్నారు. వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నా వాళ్ళు డ్రాప్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలని డ్రాప్ అయ్యారు. నువ్వు ఇప్పుడు వచ్చి కొత్తగా నీ సుందరీకరణ చేస్తా అంటే ఫస్ట్ మూసిని నీటికి చేయడం నేర్చుకోండి. వాటర్లో డ్రైనేజ్ కలుస్తుంది, ఫ్యాక్టరీలు కలుస్తుంది, ఎంపీల ఇల్లులు ఉన్నాయి, ఎంపీలు ఎమ్మెల్యేల ఇల్లు ఉన్నాయి. ఫస్ట్ వాటి పలాగొట్టండి. సెక్రటరీ ఎక్కడుందండి? మూసిలో ఉంది, దాన్ని చూడండి ఫస్ట్. మీరేమో పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడబెట్టుకొని ఏదో కష్టం తినక పెట్టుకున్నవి. మేము మాత్రం స్థలం ఇచ్చే ప్రసక్తే లేదు. సర్వేకి వస్తే చావనికైనా రెడీ, చంపనికైనా రెడీ. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం పబ్లిక్లలో ఈరోజు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని మాటలు చెప్పడంతో తెలంగాణ పబ్లిక్ అంతా ఓట్లేసి గెలిపించిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్పి, మూసీ డెవలప్మెంట్ అని చెప్పి, హైడ్రా అని చెప్పేసి ఎంతో మంది బీదల మిడిల్ క్లాస్ పబ్లిక్ కడుపు కొడుతూ ఈరోజు వాళ్ళ ఆక్రోశానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మీరు ఇది మా చైతన్యపూర్ డివిజన్లో ఆల్మోస్ట్ భవానగర్, ద్వారకాపురం నుంచి పనీర్ కాలనీ, ఇంద్రనగర్, గణేష్పూర్ కాలనీ, మారుతినగర్, వినయనగర్ కాంచి ఆల్మోస్ట్ చైతన్యపూర్ డివిజన్లో మెయిన్ కాలనీ అంతా సగం కాలనీలు కొట్టేసి నువ్వు చేయాల్సిన డెవలప్మెంట్ ఏంటిది అసలు? అంటే నువ్వు ఈ మెయిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ పట్టా ల్యాండ్లు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చి కట్టుకున్న ఇళ్ళని మీరు ఈరోజు ట్యాక్స్ పే చేసుకొని, వాటర్ బిల్లు పే చేసుకొని, కరెంటు బిల్లు కట్టించుకొని
ఇంతమంది ట్యాక్స్ పైసలతో నీ గవర్నమెంట్ నడిపించుకుంటా ఇది అదే పబ్లిక్ని నీవు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా అంటే ఈరోజు గత 30-40 సంవత్సరాలుగా ఇదే కాలనీలో ఉంటున్నారు. ఎంతో మందితో రిలేషన్లో ఉన్నారు. వాళ్ళు ఎంతమందితో నా పిల్లల భవిష్యత్తు ఇక్కడిక్కడ స్కూల్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉంది. ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇక్కడే జీవిస్తున్నారు. వాళ్ళ కష్టపడ్డ సొమ్ము వచ్చిన జీతంలో సగం ఈఎంఐకి పోగా సగం వాళ్ళకు అవసరాల నిమిత్తం కుటుంబాల కోసం పైసలు జమ చేసుకొని ఈరోజు ఈఎంఐలు కట్టుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ కడుపు కొడితే నీకు ఏమొస్తుంది రేవంత్ రెడ్డి? ముఖ్యంగా ఈరోజు మూసీ డెవలప్మెంట్ నువ్వు అసలు ఏంది? అసలు నీ ప్లాన్ ఏంటి? ముందు పబ్లిక్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా? అంటే నువ్వు మూసీ డెవలప్మెంట్ ఈరోజు సగం కాలనీ పోతుంది అంటే మూసీకి ఎక్కడ ఉంది మా దగ్గర? ఈరోజు పర్మిషన్ తీసుకుని ఇండ్లు మొత్తం అపార్ట్మెంట్ల సార్ కొట్టేస్తున్నావు. దానికి ఒక ఇన్ఫర్మేషన్ ముందే పాస్ చేయాలని తెలియదా మీకు? అంటే ఏం చేద్దాం అనుకుంటారు? రోడ్ వేద్దాం అనుకుంటున్నావా? పంట పొలాలు వేద్దాం అనుకుంటున్నావా? ఐటీ సెక్టర్ వేద్దాం అనుకుంటున్నావా? కమర్షియల్ ఏరియాలో ఏమైనా కట్టిద్దాం అనుకుంటున్నావా? దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు మంత్రులు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మీకు ఏం నష్టపరిహారం ఏమన్నా మేము ఇస్తాము, లేదంటే మీకు వేరే పునరావాసం కల్పిస్తాం అంటే పునరావాసం అంటే ఏంటి? డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి ఈరోజు ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటే నువ్వు డబుల్ బెడ్రూమ్లో ఉంటారా? నువ్వు ఉంటావా? నీ మంత్రులు ఉంటారా? మీ ఫ్యామిలీస్ ఉంటారా పోయి డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళల్లో? ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఈరోజు అంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ గెలిచినందుకు నీకు పగ ఉందా, కోపం ఉందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదని హైదరాబాద్ మీద పడ్డావా ఏంది? ఈ బీదల పేదోళ్ళ కడుపు కోత కానీ మిడిల్ క్లాస్ కడుపు కోత నీకు మంచిది కాదు. నీ ఇప్పటికైనా ప్రజల ఆహ్వానార్థాలు మొత్తం అర్థం చేసుకొని ఈ ప్లాన్ ఇది ఏమున్నా కూడా ఇక్కడితోనే ఆపేసేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెరువు కట్టలలో ఎక్కడున్నా నువ్వు ఎక్కడైనా చెరువు కబ్జాలు చేసి కట్టిన ఇల్లు కూలగొట్టండి, మేమే సహకరిస్తాం. అంతేగాని ఈరోజు పబ్లిక్ ఒక్కొక్కరు ఎంతమంది ఆకర్షణతో ఉన్నారంటే రేపు భారీ ఎత్తున మేము చంద్రపూర్ డివిజన్ కానీ ఇక్కడ మొత్తం మూసి పరివాహకులు మొత్తం రోడ్ల మీదకి వస్తున్నాము, మీ ఇల్లు ముట్టడి చేస్తాము, ఖచ్చితంగా మీ ఇంటి నిన్ను తగలబెట్టేదాకా కూడా పబ్లిక్ వదిలిపెట్టరని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. సీఎం బయట ఒకటే ఇచ్చేది లోపల ఇది అడగలేదా? అవుట్ ఆఫ్ స్టాక్ బయట పోయి కొనుక్కోండి బాబు. ఈ మందు దుకాణం దానికి రాలే ఇది ఏంటి బాబు? ఈ మందు నర్వస్ ప్రాబ్లం నర్వస్ ప్రాబ్లం కోసం వాడికి ఎంత కాస్ట్ ఉంటుంది? 100 రూపాయలు. 100 రూపాయలకు ఒక స్టెప్ రోజు ఎంత గిరాకీ అయితే బాబు? గల్ల మీద ఎదుగుతావు కదా రోజు క్యాషియర్ బాబు. క్యాషియర్ సాబ్ ఎమర్జెన్సీలో వెళ్ళడానికి కూడా మరీ ఇబ్బంది నేను వచ్చిందే బాధలో ఉంది. 20,000 ఎంతమంది కొంటారు రోజు మందులు యావరేజ్గా? మళ్ళీ ఈయనే 15 మంది 20,000 కౌంటర్ 15 మంది కొంటారు. 20,000 వస్తాను రోజు 20,000 కౌంటర్ అయితే కదా. 20,000 అంటే మనిషికి 100 రూపాయలు కొన్నా రోజు మంది రోజు 200 మంది కొనుక్కుంటారు కదా. వచ్చిండేనా ఉంది చెప్పండి. మెడికల్ షాప్ ద్వారా చెకింగ్ చేశాను. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374,
9618034138.